నమస్తే, నేను మీ అశ్విని కుమార్. రాయ్బరేలీలో మొత్తానికి ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. రాహుల్ గాంధీనా ప్రియాంక గాంధీనా బరిలోకి దింపాలా లేకపోతే రాబర్ట్ వాద్రానా అని చెప్పి తీవ్ర చర్చ అంతర్మథనం కాంగ్రెస్ పార్టీలో ఏ నియోజకవర్గానికి ఇంతలా చర్చ జరిగింది అనటంలో మనకి ఎక్కడా కూడా కనబడలేదు. ఈసారి 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వాయనాడ్లో గెలిచే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా రాయ్బరేలీలో ఉత్తరప్రదేశ్ నుంచి అమేథీలో ఎట్లాగో ఓడిపోతారన్న ఫీడ్బ్యాక్ వాళ్ళకు ఉంది కాబట్టి రాయ్బరేలీలో ఎవరు పోటీ చేయాలి ఏంటి అనేది అయితే చాలా చర్చల తర్వాత ఎట్టకేలకి రాహుల్ గాంధీ ఆగమేఘాల మీద నామినేషన్కి గడువు ఇంకొన్ని గంటల్లో ముగుస్తుందంటే ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు, నామినేషన్ ఫైల్ చేశారు. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా ఆ నామినేషన్ ప్రక్రియకి హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఏమైనా రిస్క్ తీసుకున్నారా? రాయ్బరేలీలో ఎలా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా? రాయ్బరేలీలో మనం సంబంధించి గత చరిత్ర చూసుకుంటే 96, 98లో అయితే అప్పుడు బీజేపీ గెలిచింది అక్కడ ఈ ఎంపీ స్థానాన్ని. బీజేపీ 96, 98లో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు దాదాపు 5.29%, అట్లాగే 7.56% అంటే నామమాత్రంగానే ఉండేది. రాయ్బరేలీలో 98 దాకా. 99 నుంచి పరిస్థితులు మారినాయి. రాయ్బరేలీలో అక్కడ కెప్టెన్ సతీష్ శర్మ పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లాగే సోనియా గాంధీ చేతిలో కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వెళ్ళినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా 32.76% ఓట్ షేర్ పెరిగింది. 2004 నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తూ వచ్చారు 2019 దాకా. 2004లో బ్రహ్మాండంగా 80.76% ఓట్ షేర్తో సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత 2009, 14, 19 చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాయ్బరేలీలో ఓట్ షేరు డ్రాప్ అవుతూ వస్తుంది. 8% ఎలక్షన్కి ఓట్ షేర్ పడిపోతూ వస్తుంది. 80% 2004లో ఉన్న ఓట్ షేరు 2009కి వచ్చేటప్పటికి 72%, అట్లాగే 2014కి వచ్చేటప్పటికి 64%, 2019కి వచ్చేటప్పటికి 56%. ఇట్లా ఓట్ షేర్ డ్రాప్ అవుతూ వచ్చింది రాయ్బరేలీలో. అక్కడ కాంగ్రెస్ పార్టీ డిక్లైన్ అవుతుంది రాయ్బరేలీలో అనేది అయితే ఈ ఓట్ షేర్ డ్రాప్అవుట్స్ కనబడుతున్నాయి క్లియర్గా మనకి. అంతేకాకుండా ఈసారి అట్లా ఉన్నాయి. రాయ్బరేలీ ఎమ్మెల్యేగా పనిచేసిన అదితి సింగ్ కొన్ని సంవత్సరాల కిందటే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా మనోజ్ పాండే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి పేరున్న వ్యక్తి, ఆయన కూడా బీజేపీలో చేరారు. వీటితో పాటు 2022 అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎప్పుడు 2019లో సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లీడ్ తీసుకొచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం ఉంచహార్లో చాలా మార్పులు జరిగినాయి. ఉంచహార్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. అంతేకాకుండా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఈ రాయ్బరేలీకి సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ 3వ స్థానం లేదా కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ కనబడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్కి అదనపు బలం ఏంటంటే అదితి సింగ్ బీజేపీలో చేరటం, అట్లాగే మనోజ్ పాండే ఆయన కూడా బీజేపీలో చేరటం, అట్లాగే 2019లోనే ప్రతాప్ సింగ్కి దాదాపు 38% ఓట్ షేర్ వచ్చింది. వీళ్ళిద్దరూ చేరికలతో పాటు అయోధ్య రామ మందిర్ విషయము, అట్లాగే అక్షిత్ వేవు ఇవన్నీ చూసుకుంటే దాదాపు ఈసారి 2024లో ఆయనకి 50% ఓట్ షేర్ దాకా రావచ్చు అన్నది ఒక అంచనా ఉంది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీకి 2004 నుంచి మనం 2019 దాకా చూసుకుంటే 8% యావరేజ్గా ఓట్ షేర్ డ్రాప్ అవుతుంది. ఒకవేళ అదే ఫిగర్ తీసుకుంటే 2019లో 56% ఉన్న ఓట్ షేరు 2024లో 48% పడిపోవచ్చు. ఇప్పటికే బీజేపీ ఒక 2% ఓట్ షేర్తో ముందుందని చెప్పచ్చు. కాకపోతే మిగతా పరిస్థితులన్నీ చూడాలి. మనం ప్రచారం ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో, కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పి ముందుకెళ్తుంది, బీజేపీ ఎట్లా ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది, పోలింగ్ రోజు ఓటింగ్ ఎట్లా జరుగుతుంది, పోల్ ట్రెండ్ ఎట్లా ఉంటుంది, ఎవరి పార్టీకి ఆ రోజు అనుకూలంగా ఉండబోతుంది అనేది అయితే మనం వేచి చూడాలి. కరెక్ట్గా ఒక నెల రోజులు ఉంది ఎన్నికల ఫలితాలు రావడానికి. వచ్చే నెల జూన్ 4 ఈ సమయానికల్లా రాయ్బరేలీలో బీజేపీ ఏమన్నా ఒక సర్ప్రైజ్ విన్ ఏమన్నా సాధించబోతుందా 98 తర్వాత అనేది అయితే తేలిపోతుంది. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీకి అంత ఈజీ కాదనే చెప్పచ్చు. రాయ్బరేలీ రిస్క్ తీసుకున్నారని చెప్పచ్చు. ఫలితాల కోసం మాత్రం మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.